రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ అనడం అనేది చాలా అంటే చాలా నచ్చిందండి. అవునని కాదన్నా. బిగ్ బాస్ ని తిట్టే హక్కు కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ని డ్యామేజ్ చేసే మాటలు అన్నారు కొన్ని. ఎలిమినేట్ చేయరని అనుకుంటున్నా. ఇది కూడా ఒక ప్రోమో లాగా. సో నాగార్జున సార్ బిగ్ బాస్ అయినా కొద్ది తగ్గుతాడే కానీ నాగార్జున సార్ అసలు తగ్గడు. బిగ్ బాస్ తో పెట్టుకోకరా, జీతాలు ఇచ్చోడు మీద జోకులు ఎత్తే జీవితం తలకిందులు అయిపోద్ది అని చెప్తానే ఉన్నా. బిగ్ బాస్ చూస్తున్నావు బ్రో? చూస్తున్నా. ఏంటి ఇందాక ఒక ప్రోమో రిలీజ్ అయింది, అభయ్ నవ్వింది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అన్న, ఒక నార్మల్ పీపుల్, ఒక కామన్ పీపుల్ కూడా బిగ్ బాస్ కి వెళ్ళాలని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని కష్టపడుతున్నారు. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఫుడ్ బ్లాగ్స్ అవి చేస్తా ఉంటా. నాకు కూడా వన్ ఆఫ్ ద డ్రీమ్ అన్న బిగ్ బాస్ కి వెళ్ళాలనేది. బిగ్ బాస్ ని అవమానపరిచే హక్కు ఎవరికి లేదన్న. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఒక నార్మల్ పీపుల్ కూడా ఎక్కడికో తీసుకెళ్ళింది బిగ్ బాస్ అనేది. బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక సెలబ్రిటీ లాగా అందరినీ ట్రీట్ చేసి, ఒక సెలబ్రిటీ ఇంకా బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో నో డౌట్ అనమాట. బిగ్ బాస్ ని తిట్టే హక్కు కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ని డ్యామేజ్ చేసే మాటలు అన్నారు కొన్ని. బిగ్ బాస్ వేస్ట్, బిగ్ బాస్ బొక్క అని అవి అనొద్దు అనమాట. ఎందుకంటే అన్న, చాలా మంది పీపుల్ చూస్తున్నారు అన్న. ఆ బిగ్ బాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక నార్మల్ పీపుల్ లాగా, కామన్ పీపుల్ లాగా సెలబ్రిటీస్ అనే వాళ్ళు వెళ్ళి అందులో స్టే చేస్తున్నది చూస్తున్నారు అనమాట. బిగ్ బాస్ 8 కంటే బిగ్ బాస్ 7 ఎంత క్రిటికల్ గా వెళ్ళింది, లాస్ట్ ఫైనల్ వరకు ఎలా అయింది అనేది ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో ఒక పర్సన్ లాగా ట్రీట్ చేశారు. మీరు బిగ్ బాస్ ని అంత అవమానపరంగా మాట్లాడడం అనేది ఇష్టం లేదు. ఇప్పుడు ఇందాక ప్రోమోలో నాగార్జున గారు రెడ్ కార్డ్ చూపించారు కదా అభయ్ నవీన్ కి, మరి ఆయన ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? మరి ఒకవేళ ఎలిమినేట్ అయినా తప్పు లేదన్న. ఎందుకంటే మనకి ఇష్టం లేని దాన్ని, లేకపోతే అవమానపరిచేదాన్ని అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఆ వర్క్ చేసుకుంటేనే నన్ను తిడతా ఉంటారు. ఆ వర్క్ని తిట్టేవాడికి దాని నుంచి లబ్ధి పొందే హక్కు లేదనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంతమంది దాన్ని ఇష్టపడుతున్నప్పుడు ఒక పర్సన్ అంత ఓపెన్ గా అనేది అనకూడదు కదా. ఇప్పుడు నీకు ఏమైనా ఉంది, నీకు నచ్చలేదు, ఓకే ఐ డోంట్ గివ్ సార్, నేను వెళ్ళిపోతున్నా, నాకు వద్దు, ఇంకా నేను చెయ్యను, అది వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీ ఇష్టానికి మీరు మళ్ళీ వెళ్ళిన తర్వాత దాన్ని నెగిటివ్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం అనమాట. అంటే ఆయన మెన్షన్ చేస్తే ఏమన్నాడంటే బిగ్ బాస్ పెళ్ళాంకి అంటే ఇలా ఏదో కూడా తిట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన మరి అది బిగ్ బాస్ అనేది ఒక గేమింగ్ అన్న. ఇది పర్సనల్ గా తీసుకొని వాళ్ళ వైఫ్ ని తిట్టే హక్కు కూడా లేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో మీరు గేమ్ ఆడుతున్నారు, జస్ట్ జనాలు కూడా ఒక గేమ్ లా చూస్తున్నారు. అదొకటి ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండాలి. బిగ్ బాస్ లో ఎన్ని గొడవలైనా బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెండ్లీగానే ఉంటారు సెలబ్రిటీస్ అంతా. అక్కడ ఆ షో అయ్యే వరకు మీరు అది తీసుకోవాలి తప్పితే డైరెక్ట్ వాళ్ళ వైఫ్ని తిట్టడమే కానీ, బిగ్ బాస్ని తిట్టడమే కానీ ఎటువంటి హక్కు లేదని నాకైతే అనిపిస్తుంది. బట్ నేను కూడా అభిమానం అయితే నేను విమర్శించట్లేదు. బట్ అన్న వైఖరి మార్చుకుంటే కొంచెం బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. అన్న చూసారా బిగ్ బాస్ ఇందాక ప్రోమో ఒకటి వచ్చింది? ఇందాక ప్రోమో చూడలేదు యాక్చువల్గా. రెడ్ కార్డ్ అని ఏదో విన్నాను. అభయ్ నవీన్ ని అంటే ఎలిమినేట్ చేయమని అంటే రెడ్ కార్డ్ చూపించారు నాగార్జున గారు. ఏంటంటే షోనే తిడుతున్నాడు, అంటే బిగ్ బాస్ నే తిడుతున్నాడు. బిగ్ బాస్ ని తిట్టడం కదా యాక్చువల్గా, చెప్పింది కరెక్ట్ నిఖిల్. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ విషయంలో వచ్చేసరికి, ఏదైనా వంట కిచెన్ విషయంలో వచ్చేసరికి, సో ముగ్గురినే వండుకోవాలి 45 minutes 40 minutes, ముగ్గురినే 40 minutes 45 minutes వండుకోవాలి. సో ఇట్లా అనేది టైం సరిపోదు యాక్చువల్గా. ఎందుకంటే ముగ్గురు కంటెస్టెంట్లే వండాలి కిచెన్లో అనేది, అది జరగదు. అది ఎందుకంటే అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు సో కిచెన్ అనేది కంపల్సరీ యూజ్ ఉంటుంది. సో బిగ్ బాస్ వచ్చేసి ఏం చెప్పాడు, ముగ్గురికే ఉంటుంది, ముగ్గురికే ఛాన్స్ ఉంటుంది, అది 40 minutes, ఒక గంట కొట్టాలి, సో సమ్ బెల్ కొట్టాలి. సో అట్లా కాదు. సో ఇప్పుడు అతను చేసింది కరెక్ట్ అంటారా? అభయ్ నవీన్ చెప్పిందే కరెక్ట్ అంటారా? మరి నిఖిల్ అభయ్ నవీన్ చెప్పిందే కరెక్ట్ కదా. మరి ఇప్పుడు 30 minutes మన ఇంట్లో మనం వండుకోవడానికి 30 minutes 40 minutes ఎక్కడ సరిపోతుంది? ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు, ఫస్ట్ వచ్చిన ఛాన్స్ ఉన్న వాళ్ళు, మేము కుకింగ్ కూడా చేసేసుకుని లంచ్ కూడా పెట్టేసుకుంటాం అంటున్నారు. సో లంచ్ కూడా పెట్టేసుకుంటే అవతల ఆకలి చేస్తుంది కదా ఆబ్వియస్గా. సో బిగ్ బాస్ చెప్పిన స్ట్రాటజీ రైట్ కాదు యాక్చువల్గా. అది కరెక్ట్. అభయ్ నవీన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అంటే రెడ్ కార్డ్ చూపించారు కదా, మరి ఎలిమినేట్ చేస్తారు అతన్ని? ఎలిమినేట్ చేయరని అనుకుంటున్నా. ఇది కూడా ఒక ప్రోమో లాగా. సో మేబీ ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఉన్న వాటిలో అంటే ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే రష్మి కానీ, ప్రేరణ కానీ. నాకెందుకో రష్మి నిఖిల్లోనే ఉన్నారు ఇద్దరు. నిఖిల్ గా సారీ, రష్మి మన మణికంఠ కానీ ఛాన్సెస్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? విష్ణుప్రియ. బ్రో చూసా ప్రోమో ఇప్పుడు అభయ్ నవీన్? ఇప్పుడే చూసా అన్న. నాగార్జున సార్ మామూలు ఫైర్ మీద లేడుగా. నాగార్జున సార్ బిగ్ బాస్ అయినా కొద్ది తగ్గుతాడే కానీ నాగార్జున సార్ అసలు తగ్గడు. ఎందుకంటే అసలుకి ఆయన చాలా పరేషాన్లో ఉన్నాడు. ఇన్కన్వెన్షన్ ఆ కోపాన్ని కూడా అభయ్ నవీన్ మీద తీసేస్తాడు ఎట్లయినా. ఎందుకంటే మన బిగ్ బాస్ని అయితే ఎవరు తిట్టరు అన్న. తిట్టింది ఎవరైనా అప్పుడప్పుడు శివ బాలాజీ ఫస్ట్ సీజన్లో కొద్దిగా ఈయన లెవెల్లో ఎవరు తిట్టలే. తర్వాత మన శివాజీ గారు, అది కూడా ఏందా బిగ్ బాస్ అంతే. ఈయనైతే నువ్వు బయాసుడు, బిగ్ బాస్ పెళ్ళం తిడితేనేమో ఈయన టాస్కులు మాడుతాడు. ఇంకా లఫంగా బిగ్ బాస్
అంటే వీళ్ళు 4-5 చేరేసరికి వీళ్ళు ఏం మాట్లాడలేని చెప్పేసి వీళ్ళ మధ్యలో కామెడీ జనరేట్ చేయాలని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడిండు. జనాలు లవ్ అంటే వీళ్ళ మధ్యలో కామెడీ వస్తుందని, కానీ అది అప్పుడే ఖచ్చితంగా వాళ్ళ అందరూ నిఖిల్ ఉన్నాడు పక్కనే, అవి వీళ్ళ టీం ఒకటి ఉంది, ఆదిత్య ఓం ఉన్నాడు, మరి వీళ్ళ టీంలో ఎవరు కూడా అట్లా అనొద్దు అని కూడా ఎవరు ఆపలేదు. ఇంకా బూస్టప్ చేశారు, నవ్వారు. ఆయనకేమో ఇంకా బూస్ట్ వచ్చింది, ఏం కాదులే జోకులు అనుకున్నాడు. అది జోకులు కాదు, అది సీరియస్, అది ఎలిమినేషన్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందన్న. రెడ్ కార్డ్ ఈ ఛాన్స్ లేదు. ఇక నువ్వు అన్నపూర్ణ స్టూడియో ముందు బయటికి రావాల్సిందే, గేట్ కార్డ్ నిలబడి ఉంటాం. అంటే ఇంటర్వ్యూలు అడిగినా కానీ ఇదే చెప్తా, బిగ్ బాస్ బయాస్ ఉంది అని చెప్తున్నాడు. ఇంటర్వ్యూలు పిలిచినప్పుడు చెప్తా బిగ్ బాస్ బయా ఇక మాటలు మామూలు కదలే, బిగ్ బాస్ బయాస్ ఉన్నాడు. మళ్ళీ వేరే వాయిస్లు ఇస్తారేమో, నా ఫోటోనే వేసుకోండి, నా వాయిస్ వేసుకోండి అని ధైర్యంగా చెప్పిండు. మరి అంత చెప్పినాడు, గేట్ తెరిచినప్పుడు పోలేదు ఎందుకన్నా? అసలు నాకైతే మస్తు నవ్వుతుంది. ఆయన బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఎవరైతే నేను నచ్చలేదో, నాకు గేమ్ నచ్చలేదో వెళ్ళిపోండి అని అంటే, గేట్ తెరిచినా కూడా అసలు ఉలుకు పలుకు లేదు, అట్టనే నిలబడి ఉన్నాడు. పక్కన వాళ్ళు కూడా ఏం చెప్పలే. ఆమె సోనియా చెప్పింది, సారీ చెప్పు బిగ్ బాస్ కంటే. నేను తప్పు చేయలే కదా, నేనేం చేసినా, ఏమైంది అసలు ఈ వారం ఖచ్చితంగా గేట్ దగ్గర నిలబడండి, ఖచ్చితంగా అభయ నవీన్ రాబోతే అప్పుడు చెప్పండి. పృథ్వీ రాడు, అభయ నవీనే వచ్చాడు. నాగార్జున సార్కి ఎక్కడో కాలింది అంటే బిగ్ బాస్ అంటే ఎవరైనా, ఎందుకంటే మనం బిగ్ బాస్ చూసేదే ఆ ఫేమ్, అంటే హిందీలో తమిళ్లో అక్కడ వచ్చింది కాబట్టి ఆ ఫేమ్. ఇప్పుడు బిగ్ బాస్ని తిట్టినా కూడా వాడిని ఉంచిందంటే రేపొద్దున అందరు తిడతారు. సో దానివల్ల ఏంటంటే ఇందులో అమ్మాయిలు కూడా పతివ్రతలు అని లేదంటే క్యారెక్టర్లెస్ తిట్టుకుంటున్నారు కదా, దీని గురించి ఒపీనియన్ ఏంటి? అది మంచి లేదు. మొన్న ర్యాష్గా మాట్లాడారు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఆ అబ్బాయిల మీదకి కూడా బాగా మాట్లాడారు గలీజ్గా. అంటే ఇప్పుడు షోని తిట్టే వాళ్ళు షోలో ఉండడం కరెక్టేనా, ఎలిమినేట్ చేయాలి అతన్ని? వాళ్ళు ముందే చూసుకొని ప్లానప్గా రావాలి. ఏంటంటే ప్రజలందరూ చూస్తారు, వాళ్ళు కూడా అన్నదానికి లోపటి ఉండి వాళ్ళు కాంపిటేటివ్గా మంచిగా మాట్లాడాలి. అది ఏంటంటే వాళ్ళు అనుకొని ఏదో ప్రజల మీదకి ఉద్దేశంగా మాట్లాడి అది కరెక్ట్ కాదు. అంటే ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ ఇస్తారు కదా బిగ్ బాస్ కి, చాలా ఆదరణ ఉంది. అంటే బిగ్ బాస్ అయితే చాలా లో ఉంది, బాగాలేదు. నేను చూడంగానే చెప్పేస్తున్నా. అది యంగ్ కంటెస్టెంట్స్లు ఉన్నారు అందరూ, వాళ్ళు ఓల్డ్ది చూసుకొని ఆడాలి, అది మైండ్లో పెట్టుకొని అంతే. ఏం బాస్ చెప్పాను అడిగి ఒబ్బసోడు, అదే బిగ్ బాస్ తో పెట్టుకోకరా, జీతాలు ఇచ్చోడు మీద జోకులు వేస్తే జీవితం తలకిందులు అయిపోద్దని చెప్తానే ఉన్నా. వాడి అబ్బాయికి వాడు జోకులు వేసాడు, రాత్రి గేట్లు తెరిచేసాడు. ఆ గేట్లు చాలాసేపు మూసుకోలేదు, ఇంకా వీడిని ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చూశాడు. కానీ మళ్ళీ ఇక ఆ సోనియా వచ్చి కొద్దిగా మెచ్యూర్గా పక్కొచ్చి, ఒరే బాబు సారీ చెప్పరా, నువ్వు బిగ్ బాస్ని తిట్టావు, ఇంట్లో బిగ్ బాస్ని తిడితే నీకు ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, వెళ్ళి సారీ చెప్పరండి. నేను ఎందుకు చెప్తా అంటున్నాడు వాడు అప్పటికి కూడా. మామూలుగా లేదు, రెడ్ గుడ్డుకి అర్హత లేకుండా పోయాడు, ఆ చీఫ్ కింద అర్హత లేకుండా పోయాడు. అబ్బాయి నవీన్ ప్రోమో చూసారు ఇప్పుడు, అంటే రెడ్ కార్డ్ కూడా ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అవునండి, ఇప్పుడు బిగ్ బాస్ ప్రతి బిగ్ బాస్ చూసినా ఉన్నా, ఎప్పుడు లేని విధంగా బిగ్ బాస్ చరిత్రలో లేని విధంగా ఈసారి కనిపించిన రీతిగా ఒక అబ్బాయి నవీన్కి చాలా గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పాటు రెడ్ కార్డ్ ఇచ్చి గెట్ అవుట్ ఫ్రమ్ బిగ్ బాస్ అనడం అనేది చాలా నచ్చిందండి. అవునండి కదన్నా, ప్రతిసారి బిగ్ బాస్ ఏమంటే ఒకసారి బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఇస్తాడండి, ఏ టాస్క్ ఇచ్చినా కూడా. సో అక్కడ బిగ్ బాస్ అక్కడ తొక్కుతున్నంత మాత్రాన బయట ప్రజల దగ్గర పాజిటివ్ అవుతున్నాం. అవునని కాదన్న, ఇక్కడ 49 అన్న వ్యక్తి ఏంటంటే లోపల బ్యాడ్ అయిపోయింది, బయట కూడా బ్యాడ్ అయిపోయింది. అదే చూడండి, తను ఫస్ట్ టైం చీఫ్ ఎలక్ట్ అయిన తర్వాత, ఒక గ్రూప్ లీడర్ ఎలక్ట్ అయిన తర్వాత తనకు రెస్పాన్సిబిలిటీ అంటే తను మంచిగా గేమ్ ఆడి, తను ఉన్న టీంలో గేమ్ ఆడిపించి అవతల వ్యక్తికి మంచి గేమ్ స్పిరిట్ ఇవ్వాలి, టఫ్ ఫైట్ ఇవ్వాలి. అట్లా కాకుండా గేమ్ ఆడుతుంటే ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా, అవతల వ్యక్తి సోనియా వచ్చి గుడ్లు తీసుకుపోతే సరే తీసుకెళ్ళి అంటాడు. ఈయన వల్ల పాపం ఆయన మణికంఠ కానీ వీళ్ళంతా ఎవరికి కూడా అసలు చీఫ్ అయ్యే ఛాన్స్ లేకపోయింది పాపం. సో ఒక చీఫ్ తప్పడం వల్ల మొత్తం గ్రూప్కి ఇంపాక్ట్ కలిగింది. ఈ రకంగా అభయ్ నవీన్ చాలా దేశాలు తప్పు చేశారండి. అంతే నిన్న ఎపిసోడ్లో క్లియర్ కట్గా మన బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు, మీరు బిగ్ బాస్ ఇది నా ఇల్లు, నా రూల్స్, నాకు నచ్చిన వాళ్ళే మీకు నచ్చితే ఉండండి, లేకుంటే వెళ్ళిపోయినా డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు కూడా దొంగ యాక్టింగ్ చేస్తాడు. నేను కాదు, నేను యాక్టింగ్ చేస్తాడు. క్లియర్గా వచ్చి సోనియా చౌకట చెప్తుంది, అరే నువ్వు తప్పు చేసిన సారీ చెప్పరా అని చెప్తారు. అప్పుడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు చాలా, నేను కాదు అని. అదంతా సరే అంత అయిపోయినంత లోపలికి పోయి సోఫాలో కూర్చొని ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నన్ను ఏమంటారు కదా కన్ఫెషన్ రూమ్కి రమ్మనేవాడు, సో నేను తప్పు చేయలేదు, ఆ రకంగా మాట్లాడతారు. అక్కడ చూడండి, చాలా బిగ్ బాస్కి చాలా మంది ఇప్పారు. శివ బాలాజీ ఫస్ట్ బిగ్ బాస్లో కూడా మాట్లాడాడు, ఏదంటే లైక్ బిగ్ బాస్ గురించి వార్నింగ్ ఇచ్చాడు, ఏంది బిగ్ బాస్ మీరు ఏం ఆడుతున్నారు అన్న ఫీలింగ్లో మాట్లాడాడు. అంతేందుకు మన 7th బిగ్ బాస్లో కూడా శివాజీ అన్న కూడా చాలా బాగా మాట్లాడాడు. ఏంటంటే బిగ్ బాస్ పోరాడడంతో తప్పులేదు, ప్రశ్నించడం తప్పులేదు, కానీ వల్గారిటీగా బిగ్ బాస్కు
నీ పెళ్ళం కొట్టి వచ్చి మా మీద టాస్క్ చూపించాలి అనేది బిగ్ బాస్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిందన్నమాట. నిజంగా ఈ రకంగా ఉండడం వల్ల అంటే అన్నం పెట్టిన సున్నం పెట్టే టైప్ లాగా అనిపిస్తుంది అబ్బాయి నవీన్ కానీ. సో లోపల పర్సనాలిటీ బయట మున్సిపాలిటీ అన్నట్లుగా సో కంప్లీట్ ఈజ్ నాట్ ఫర్ ద బిగ్ బాస్ తిట్టినోని షోలో ఉంచొచ్చా అంటే చూడన్న బిగ్ బాస్ తిట్టడం కాదు, ఆయన రూల్స్ అతిక్రమించు చాలా వల్గాటిగా మాట్లాడండి చాలా విషయాలలో కూడా. అంటే బిగ్ బాస్తో మాట్లాడగా అసలు గేమ్ ఎప్పుడు గివ్ అప్ చేయదు. యాజ్ ఎ చీఫ్గా నువ్వు నేను టీంని స్పిరిట్గా పెంచాలి కానీ ఐఎమ్ డన్ నేను గేమ్ అనటంలో సో యాజ్ ఎ చీఫ్గా తను ఫెయిల్ అంటే బిగ్ బాస్ కూడా చాలా పర్సనల్గా మాట్లాడడం జరిగింది. ఆ రూడ్గా మాట్లాడు ఇప్పుడు బిగ్ బాస్ ఏ వ్యక్తి కూడా మాట్లాడాడు ఇట్లాంటి వ్యక్తికి రెడ్ కార్డ్ చూపెట్టడం అనేది చాలా బాగుంది. అక్కడ మేము బయట ఫ్యాన్స్ కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి తనని బయటికి పంపించండి. ఇట్లాంటి వ్యక్తులు బిగ్ బాస్లో యూజ్ అవ్వరు ఈయన వల్ల మేము నేర్చుకున్నది ఏముండదు కాబట్టి బయటకు పంపిస్తాను నేను సదైవం కోరుకుంటున్నాను.